రైతే రాజు ఛానల్కు స్వాగతం. రైతులకు వీక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు మధ్యాహ్నం 3:20 వికోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి తరకారీ కూరగాయల ధరల గురించి తెలుసుకున్నామండి. ఇక ఈరోజు వికోటా మార్కెట్ ఏఎంసీ మార్కెట్ యార్డ్లో విక్రయించిన కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. వైట్ బీన్స్ కిలో 40 నుండి 60 రూపాయలు, పెన్సిల్ బీన్స్ కిలో 50 నుండి 80 రూపాయలు, బెల్ట్ చిక్కుడ కిలో 40 నుండి 52 రూపాయలు, సన్న చిక్కుడ కిలో 50 నుండి 52 రూపాయలు, అలసంద కిలో 40 నుండి 45 రూపాయలు, బెండకాయ కిలో 15 నుండి 20 రూపాయలు, పాల్యం వంకాయ కిలో 25 నుండి 40 రూపాయలు, ఉజాల వంకాయ కిలో 15 నుండి 25 రూపాయలు, వరి వంకాయ పచ్చవరి వంకాయ కిలో 20 నుండి 35 రూపాయలు, క్యారెట్ కిలో 15 నుండి 35 రూపాయలు, బీట్రూట్ కిలో 20 నుండి 35 రూపాయలు, ముల్లంగి కిలో 15 రూపాయలు, సొరకాయ కిలో 20 నుండి 22 రూపాయలు. ఇక దోసకాయ విషయానికి వస్తే 18 కేజీలు దోసకాయ బ్యాగ్ వచ్చేసి 550 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక టమాటో విషయానికి వస్తే 15 కేజీలు A1 నాటి టమాటో వికోటా మార్కెట్లో మనకు 150 రూపాయలతో నుండి 250 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. స్వీట్ కార్న్ కిలో 15 నుండి 22 రూపాయలు, ముళ్ళు కాకర పెద్ద కాకర కిలో 45 రూపాయలు, పన్నీర్ కాకర కిలో 47 రూపాయలు, పచ్చిమిరపకాయలు బెస్ట్ మాల్ సరుకు ఉంటే కన్నా 60 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. మిగతా అన్నీ కూడా 30 రూపాయలతో నుండి 50 రూపాయల దాకా వెళ్ళడం అయితే జరిగాయి. ఇక క్యాబేజ్ విషయానికి వస్తే 35 కేజీల క్యాబేజ్ బస్తా 300 నుండి 350 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే 21 పీసుల కాలీఫ్లవర్ బస్తా టాప్ నెంబర్ 1 క్వాలిటీ ఉండేది 250 రూపాయలతో నుండి 320 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. బీరకాయ కిలో 25 నుండి 36 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక ఉర్లగడ్డల విషయానికి వస్తే 46 కేజీల ఉర్లగడ్డల బ్యాగు స్టోరేజ్ గడ్డలు వచ్చేసి 700 నుండి 800 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. అనపకాయలు కిలో 50 రూపాయలు, గుమ్మిడికాయ కిలో 10 రూపాయలు, స్వీట్ పొటాటో కిలో 25 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక 10 కట్ల కొత్తిమీర వచ్చేసి 150 నుండి 250 రూపాయలు, 10 కట్ల హైబ్రిడ్ కొత్తిమీర 180 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక పుదీనా విషయానికి వస్తే 10 కట్ల పుదీనా వచ్చేసి 80 రూపాయలతో ఉండి 130 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇవండి ఈరోజు మధ్యాహ్నము 3:20 వికోటా ఏఎంసీ మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరలు. మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మేము పంపే వ్యవసాయక సమాచారం అంతా కూడా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా పొందండి. ఇకపోతే మీరు తెచ్చే కూరగాయల క్వాలిటీ గ్రేడింగ్ బట్టినే వికోటా మార్కెట్లో రేట్లు నిర్ధారించబడతాయి. కాబట్టి వీలైనంత వరకు క్వాలిటీ మరియు ప్యాకింగ్ బట్టి మీరు చేస్తే ధరలు ఎక్కువగా పోయే అవకాశాలు అయితే ఉంటాయని ఇటు మార్కెట్ విశేషాలు వ్యాపారస్తులు కూడా చెప్పడం అయితే జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మేము పంపే వ్యవసాయక సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి. నమస్కారం.